ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం, ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి జైళ్ల శాఖ ఉద్యోగ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు. చెర్లపల్లి జైలు నుండి 61, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చెంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింగల్ లైన్ పెట్టండి. సింగల్ లైన్. హలో మహబూబ్ P. Kalasagar, Superintendent of Central Prison Warangal, to facilitate Y. Rajesh sir, IG Prison. హలో మహబూబ్ సమద్ మధ్య తెలుసో తెలియకనో క్షణిక వేషంలో సిచ్యువేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటే పరిస్థితుల ప్రభావంలో ఒక నేరం చేసి ఈ 4 గోడల మధ్య కుసించి కుంగుతున్న వేళలో మా జైలు అధికారులు మాకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పనిలో ఒక నైపుణ్యత నేర్పి ఉన్నారు. ఎలక్ట్రీషియన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, డిటిపి కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నైపుణ్యతని కలగజేశారు. మరి దానికి మేము వారు చెప్పినట్లుగా నడుచుకొని మాకిచ్చినటువంటి శిక్షణలో మా జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో మేము ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అయితే పరిస్థితుల ప్రాబల్యంతో పతనపు అంచెల్లోనికి జారి కష్టాల కడలిలో రాటుదేరిన మా జీవితానికి ఇంత చక్కటి శుభదినం వస్తుందని చెప్పి మా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. మరి అంత చక్కటి ఈ శుభదినాన్ని ఏర్పాటు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన గవర్నర్ గారికి, మరియు మన జైళ్ల శాఖ డీజీ అమ్మగారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధికారులు చాలా వాళ్ళు ఒక ఖైదీలాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి మాకు ప్రతి విషయంలో కూడా అడుగడుగున చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయకారాలు ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు శిక్ష మేము అనుభవించాము. ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాము అంటే ఈ అధికారుల చలవే అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ జైల్లో చాలా పనులు చాలా నేర్పించారు. టైలరింగ్ నేర్పించారు, కుట్టు మిషన్లో నేర్చుకోవడం. అసలు కుట్టు మిషన్ బయట ఉన్నప్పుడు మాకు రాదు. జైలుకి వచ్చినాకనే కుట్టు మిషన్ నేర్పించారు. బేకరీ ఐటమ్స్ నేర్పించారు. మళ్ళీ ఉలెను అల్లడం నేర్పించారు. ఇది యోగా అంటే అసలు బయట ఉన్నప్పుడు అసలు మాకు యోగా అంటే అసలు పేరు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చినాక యోగా చేస్తున్నాము. ఇప్పుడు యోగా చేయబట్టి చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అసలు యాక్చువల్లీ నేను పేషెంట్ని. ఈ యోగా చేయబట్టి నేను కొంచెం ఆరోగ్యంగా ఇంత మాట్లాడుతున్నాను. ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం.